Premium triplex villas at Bachpalli, APR Projects. సార్ నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ అంటే మీవి ఉదయ్ కిరణ్ గారితో గాజు అక్క పిల్లని గాజులో లంక ఆ సాంగ్ ఒకటి, ఉదయించిన సూర్యుడిగా అదొకటి, అంటే అమలాపురం ఏదో ప్రియరాగం వింటున్నా, ఏదో ప్రియరాగం అంటున్నా ఒకటి, దాంట్లోనే మాంటే సాంగ్. అవును. ఇంకొకటి రాజు రానంటూనే సిన్నదో సిన్నదో జైన్లో నితింది. ఓకే ఓకే. ఆల్మోస్ట్ తేజ గారికి అన్ని సినిమాలు తీశారు. అన్ని సినిమాలు తేజ గారు, అన్ని సినిమాలు కృష్ణవంశీ గారు మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ ఫుల్ సినిమా నేనే. ఓకే. వైట్ల శ్రీను, బోయపటి శ్రీను గారిది భద్రా నుంచి ఇప్పుడు అఖండ 2 వరకు చేస్తున్నా. ఓకే. వైవిఎస్ చౌదరి గారిది మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ మొత్తం మీరే కాబట్టి రియల్ లైఫ్ లో కూడా అంత రొమాంటిక్ గా ఉంటారా? బుగ్గపై ముద్దు పెట్టు, డైరెక్టర్ కృష్ణవంశీ గారు. క్రియేటివిటీయా మీదేం లేదంటే? నాది ఇప్పుడు మనది యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ చేసే ఒక కాన్సెప్ట్ కి మనది యాడ్ ఆన్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే. అలా హెల్ప్ అవుతా నేను. ఓకే. బట్ ఇన్ని సాంగ్స్ చేశారు కదా, మీకు ఇష్టమైన ఒక టాప్ 10 సాంగ్స్ తెలుగులో అంటే టకటగా ఇప్పటికి అరే ఏం సాంగ్ అనిపించిన సాంగ్ అప్పుడప్పుడు చూసుకుంటాం కదా మనవి కూడా? అలా కాదండి, ఇప్పుడు నేను చేసేటప్పుడు అది ఆ టైంలో బాగుంటుంది, ఆ తర్వాత ఇంకా బెటర్గా చేసిండొచ్చు కదా. అది అంత మనకు అప్డేట్ అవుతూ ఉంటాం కదా, ఎవ్రీడే అప్డేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు కొంచెం అది ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాకే కొన్ని సాంగ్స్ గుర్తున్నాయి. మీకు ఇష్టమైన సాంగ్స్ తెలుగులో ఒక టాప్ 5 టాప్ 10 అంటే ఏ సాంగ్స్ చెప్తారు? ఇప్పుడు అదే రీసెంట్ గా అంటే ఒక బాహుబలి 1 లో దీవరా సాంగ్ మంచి సాంగ్. అది దీవరా కష్టమైన సాంగ్. ఆ ఇంటర్వల్ బ్లాక్ కార్నేషన్ బాహుబలి అని నేను అది చాలా కష్టపడా. పట్టింది అది ఒక యాక్చువల్లీ 1 వీక్ టెస్ట్ షూట్ చేశాను. ఫస్ట్ టెస్ట్ షూట్ చేసి ఎడిట్ చేసి చూపించాను రాజమౌళి గారికి. ఆ తర్వాత నియర్లీ 20 days, మోర్ దెన్ 20 days, 5000 జూనియర్ ఆర్టిస్ట్, 100 మెయిన్ ఆర్టిస్టులు. ఓకే. ఎవ్రీడే ఆ షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వెళ్తే దగ్గితే బ్లడ్ వచ్చేది. మీకా? అవును, అంత క్రౌడ్ మనం కంట్రోల్ చేయాలి కదండి. ఓకే. 2 అసిస్టెంట్స్ నాకు, నేను మా 2 అసిస్టెంట్స్ అంతే, అంతమందిని ఇది చేసాం. ఓకే. అది మైక్ లో చెప్పి అరిసి ఏమంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఇది టైమింగ్ రాదు కదా వాళ్ళకి వాళ్ళు చేయించాలి. అది చేయించి చేసాం. ఓకే. అక్కడ మణిరత్నం గారు చేసేటప్పుడు అక్కడ ఆర్టిస్టులు అంతా వచ్చి గుర్రం కూడా మీరు 1 2 3 4 చెప్తేనే వస్తుంది సార్ అంటున్నారు. ఆ గుర్రానికి ఇంత ప్రాక్టీస్ ఇచ్చాం ఫుల్ గా. ఓకే. ముందే టెస్ట్ షూట్ చేసి ప్రాక్టీస్ ఇచ్చి యానిమల్స్ కి ఎప్పుడు అలవాటు చేయాలి. ఓకే. చాలాసారి. అవును. పిల్లలకు ఏం చేయకూడదు, తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టి ఇమీడియట్ గా తీసేయాలి. ఓకే. పిల్లలకి అక్కడే కూర్చోబెడితే బోర్ అవుతారు. ఓకే. యానిమల్స్ కంటే అలవాటు చేయాలి. ఓ, సో ఆ సాంగ్ బాహుబలి ఇంటర్వ్యూ సీన్ వల్ల రూమ్కి వెళ్తే దగ్గితే బ్లడ్. అవునండి. ఇంత కష్టపడ్డారు కాబట్టి బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా ఏంటి? ఆ సినిమా దొరికిందంతా నా లైఫ్ ఏదో మా మదర్ ఫాదర్ పుణ్యం అదంతా. అది ఎవరికి దొరకదు పెద్దగా. గూస్ బంప్స్ కదా ఇంటర్వెల్ సీన్. ఇండియాస్ బెస్ట్ ఇంటర్వెల్ సీన్ లో అది ఒకటి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్. థియేటర్ లో షేక్ అవుతుంటది బాహుబలి అని నేను